మా బ్రోస్ చూడండి టైము 11 అవుతుంది. పని చేస్తున్నాయి కాలేదు. నేను గెట్ చేసినట్టు అంతే, మనది టార్గెట్ కాలేదు. ఇట్లా నేను కూడా అనుకునే ఇలా కాదని చెప్పి టార్గెట్ అది. అందుకే అంత టెన్షన్ కూడా తీసుకోలేను. పొద్దున వచ్చిన అంతే మామూలుగా 6:30కి కాదని తెలుసు అది. ఎందుకు అనవసరం, ఎందుకంటే నువ్వు కూడా నేను ఎంత పొద్దున వచ్చినా కూడా ఇది 12 గంటల కంటే ఎక్కువ ఉంటుంది మనకి ఊబర్. అందుకే కాలేదు. సరే ఓకే, ఏదేమైనప్పటికీ మనం చూద్దాం. ఇక ఇప్పటికి మన ఎర్నింగ్స్ ఎంత అయిందంటే 11,700 రూపాయలు అయింది ఎర్నింగ్స్. బ్యాలెన్స్ వచ్చి 7,000 రూపాయలు ఉంది. అది రేపు పొద్దున మనకి రిడీమ్ అయిపోతుంది. మొత్తం ఈ వారంది 11,700 రూపాయలు. ఇలా మనకి దెబ్బ ఏడు తెచ్చిందంటే ఇక సోమవారం రోజు ఒకటి దెబ్బేసింది 7 ఆర్డర్లు. అది మనం మంగళవారం స్టార్ట్ చేసినాం కాబట్టి అది దెబ్బేసింది. తర్వాత మధ్యలో ఇది ఒకటి శుక్రవారం రోజు 24 ఆర్డర్లు. ఈ రెండు రోజుల వల్ల ఈ రోజు కాలేదు, ఎందుకంటే మనం చూసుకున్నాం కాబట్టి. ఒకవేళ రేపు సోమవారం రేపు కూడా సేమ్ ఇట్లనే ఇన్సెంటివ్ ఇస్తే మాత్రం రేపటి వారం కంప్లీట్ చేద్దాం. చూద్దాం ఏమైతుంది మరి. రేపటి వారం కూడా మనకి ఎక్కడ వచ్చే ప్రోగ్రామ్ ఏం లేవు కాబట్టి కంప్లీట్ చేయడానికి అయితే 100% ట్రై చేద్దాం. మిస్ అయ్యని కారణం అయితే ఇవి మిస్ అయినా కూడా టెన్షన్ ఏం లేదు. ఇది ఇంత డైలీ అదే 300 రూపాయలు పెట్రోల్ అయింది. మన ట్రిప్ లైన్ మొత్తం 216 ఇది ఆర్డర్ పడుతుంది. ఎర్ర మంజిల్ అంట ఇక్కడ దీన్నే ఉంది. ఇది పంజగుట్ట దగ్గర కూర్చున్నాను నేను. ఇక్కడ కొట్టు కూడా వేస్తే కాబట్టి లైక్ ఇస్తున్నాం, పంచుదాం. ఓకే, ఇది మన ఈ వారము ఎర్నింగ్స్. ఇన్సెంటివ్ కూడా చూపిస్తాం మళ్ళీ ఒకసారి. ఇన్సెంటివ్ ఏమి వచ్చినాయో చూసి ఆల్రెడీ మళ్ళీ కూడా ఇగో మొత్తం వచ్చినాయి ఆల్మోస్ట్. ఇది ఒకటి 24 ఆర్డర్లతో పోతుంది. ఎట్లా తెలుసు, నేను అది కాదనుకున్నా. మన ఇంటికి పడుతుంది, ఇంటికి కాదు ఇది. ఓకే ఓకే, స్టే ట్యూన్.